హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి లైనింగ్ తక్కువ ఉన్నప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపించబోతున్నాను. మన పై క్లాత్ ఎంత ఉంటే లైనింగ్ కూడా అంత తీసుకోవసరం లేదండి. తక్కువ క్లాత్ కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇక్కడైతే పెద్ద కుట్టు పెట్టేసి ఒక సైడ్ కుట్టేస్తున్నాను. పెద్ద కుట్టు మీద కుట్టేసి చివరి వరకు కుట్టేసుకోండి. పెద్ద కుట్టు పెట్టేసి ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం కుచ్చులు అనేది పెట్టుకుందాం. లేదు మేము ఇలా ఇంత ప్రాసెస్ మాకు వద్దు అనుకున్న వాళ్ళైతే మనం ఇలా కుట్టేటప్పుడు చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకోండి. నడుము చుట్టూ కూడా ఇప్పుడు మన నడుము మనకి 30 వచ్చింది అనుకో, 30 ఎంతవరకు సరిపోతుంది అంతవరకు కుచ్చులు పెట్టేసుకోవాలి అనమాట. ఇక్కడ వచ్చేసి నేను చివరి వరకు ఇలా పెద్ద కుట్టు పెట్టేసి కొంచెం దారం ఎక్కువనే లాక్కోండి బయటికి. చూస్తున్నారు కదా, ఈ మాత్రం లాక్కున్న తర్వాత ఇక్కడ కట్ చేయొద్దు. ఆ చివరి కట్ చేసుకొని ఇంత దారం ఉంచుకోండి. ఈ రెండు కూడా ఇలా చుట్టుకొని ఉంటాయి కదా, చుట్టుకునేవి తీసేసేయండి. తీసేసి రెండు దారాలు విడివిడిగా వస్తాయి కదా, కింద ఒకటి పైన ఒకటి, ఇలా విడిగా విడిగా తీసేసుకొని ఒక్క దారాన్ని పైన దారాన్ని ఒకటే పట్టుకొని పైన కింద ఏదో ఒకటి పట్టుకొని ఇలా మనం కుచ్చులు అయితే పోసుకోవాలి. కొంచెం పని అనిపిస్తుంది కానీ తొందరనే అయిపోతుంది. మీకు ఏంటంటే దారం తెగిపోకుండా చూసుకోండి. మధ్యలో దారం తెగిపోయిందంటే మళ్ళీ కుట్టేయాల్సి వస్తుంది. అందుకనేసి దారం తెగకుండా ఒక్క పొర దారాన్ని పట్టుకొని ఇలా చిన్న చిన్న కుచ్చుల కింద పోసేసుకుంటే మనకి ఏంటంటే ఎంత క్లాత్ ఉన్నా కానీ మనకి దగ్గరకు అనేది వచ్చేస్తుంది. అది మనం కుచ్చులు పెట్టామనుకో అది కొంచెం పొడుగన్నా అనిపిస్తుంది, లేకపోతే దగ్గరకన్నా అయిపోతుంది, అలాగైతుంది అన్నమాట. ఎక్కువ క్లాత్ మిగిలిపోతుంది. ఈ కుచ్చులు అనుకో చాలా బాగుంటాయి అనమాట. మనం పెట్టిన కుచ్చులు కాకుండా ఇలాగ పెట్టుకోండి, చాలా నీట్గా ఉంటుంది చూసేదానికి. ఫ్రాక్ అంతా కూడా ఇలా మిషన్ మీద కాకపోయినా కింద ఎక్కడైనా కూర్చొని కూడా మీరు కుచ్చులన్నీ కూడా దగ్గరికి పెట్టేసుకొని మనకి ఏంటంటే నడుము చుట్టూ ఎంతైతే ఉంచుకున్నాము ఉంటుంది కదా ఒక నెంబర్ అనేది, ఆ నెంబర్ వరకు మనం ఇక్కడైతే కుచ్చులు పెట్టేసుకోవాల్సి. ఆల్రెడీ నేను కటింగ్ టాప్లో చూపించాను కదా. వెడల్పు వచ్చేసి చెస్ట్ దగ్గర వచ్చేసేసి 4 మడతల మీద 9 తీసాను. అలానే కింద కూడా మనము 9 అనుకున్నాం కాబట్టి కొంచెం టైట్ చేసుకోవచ్చు అనమాట. 8 ఇంచులు తీసుకోవచ్చు. అలాగా 4 ఎనిమిదిలు అలా కొలుసుకొని మీరు ఈ వెడల్పు అనేది తీసుకోవాలి. ఇక్కడైతే నేను నడుములు వచ్చేసి 32 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా దగ్గరికి జరిపేసుకొని 32 వెడల్పు వచ్చేసి 32 ఉంటే సరిపోతుంది. నడుము వచ్చేసి ఇలా దగ్గరికి అంతా మనం జరిపేసుకున్న తర్వాత కొలుసుకోండి. కొలుసుకొని అప్పుడు మనం దానిపైన ఇంకో స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఎక్కువ అనిపిస్తే ఇంకొంచెం దగ్గరికి చేసేయచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నాకు 32 ఇంచులు వచ్చింది కాబట్టి నేను చిన్న కుట్టు పెట్టేసి, పెద్ద కుట్టు కాదు, ఇప్పుడు చిన్న కుట్టు పెట్టేసి ఒక కుట్టు వేసేసుకోండి దీనిపైన. ఎందుకంటే అవి ఊడిపోకుండా ఉంటాయి. పెద్ద కుట్టు మీద అలాగే ఉంటే మనం అటు ఇటు కదపడంలోని ఊడిపోతాయి అనమాట కుచ్చులన్నీ కూడా. అందుకనేసి ఇక్కడ చిన్న కుట్టు పెట్టేసి ఇంకొక కుట్టు అయితే వేసేస్తున్నాను పైన కుచ్చుల పైన. ఇలా మొత్తం అన్నీ కూడా కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత చూస్తున్నారా దారం ఎంత వచ్చిందో. ఇవన్నీ లోపల కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత ఇది మిగిలిన దారం అనమాట. ఒక్క దారాన్ని పట్టుకొని మనం ఈ కుచ్చులని దగ్గర పెట్టుకోవాలి. 2 దారాలు పట్టుకోకూడదు. అలానే లాగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కుచ్చులు పెట్టుకోవాలి. మధ్యలో ఎక్కడికి వచ్చినా తెగిపోయినా కానీ మొత్తం అంతా వేస్ట్ అవుతుంది అనమాట. మొత్తం పీకేసి మళ్ళీ కుట్టేసుకోవాల్సి వస్తుంది. అదే ఇలానే ప్లాస్టిక్ కూడా ఉంటే దారం అది తెచ్చుకుంటే ఇంకా బెటర్ అనమాట మనకి. ఇలా 2 కుట్టేసుకున్న తర్వాత ఇలా మడత పెట్టేసుకొని పొడవున ఇలా నడుము ఒకసారి చెక్ చేసుకోండి. మన పైన టాప్ కట్ చేస్తాం కదా, నన్ను జాయిన్ చేసేసిన పీస్ అంతా కూడా ఇంత వచ్చింది. దాన్ని కింద పైన జిగ్జాగ్ చేసేసాను. మనం కుచ్చులు పెట్టినప్పుడు ఇంకా జిగ్జాగ్ చేసుకోకుండా ముందే చేసేసుకున్నాను నేను క్లాత్కి. కింద పైన కూడా జిగ్జాగ్ చేసేస్తూ ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న కుచ్చులు రావడం కోసం ఇక్కడ మిషన్ సూది ఉంటుంది కదా, ఆ సూది ఇక్కడ మధ్యలో పెట్టేసి కూడా మీరు కుచ్చులు అనేది పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగా వస్తాయి ఆ కుచ్చులు కూడా. లేదు అలా వద్దనుకున్న వాళ్ళు ఇప్పుడు సేమ్ మనం పైన ఎలా నడుముకి చేసాము పెద్ద కుట్టు వేసేసి అలా కూడా మనం కుచ్చులు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను అదే పద్ధతిలో పైన ఎలాగేసానో నడుముకి అదే పద్ధతిలో పెద్ద కుట్టు పెట్టేసి ఇక్కడ సేమ్ కుచ్చులు అయితే నేను పెట్టేస్తాను. అంటే ఇక్కడ కింద క్లాత్ తక్కువ ఉంది కాబట్టి మనకి పల్చిగా వస్తాయి కుచ్చులు అనేది, అక్కడక్కడ వస్తాయి, మరి ఎక్కువ రావు. ఇక్కడ కూడా అంతే సేమ్. అది చుట్టుకున్న 2 పొరలు దారాలు
ఓపెన్ చేసుకొని ఒక్క దారాన్నే పట్టుకొని మాత్రమే ఇక్కడ కుచ్చులైతే పెట్టేస్తున్నాను. ఏంటంటే కొంచెం టైం పడతది గానీ బావుంటది ఫ్రాక్ చూడ్డానికి. కుచ్చులు ఇంక మన ఇష్టం అనమాట. మామూలు కుచ్చులు పోసుకోవచ్చు. ఇలానే పెద్ద కుట్టు పెట్టేసి కూడా మనకి కుచ్చులనేది వస్తాయి. అలా పెట్టుకోవచ్చు. నేను చెప్పాను కదా! అక్కడ మిషన్ సూది పెడితే కుచ్చులు పోస్తదని. అలా కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఎప్పుడైనా మీకు మిషన్ ఎలాగా చిన్న చిన్న కుచ్చులు పోసుకోవడానికి కూడా అక్కడ సూది పెట్టి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ టైము. ఇక్కడొచ్చేసి కింద పొరకి ఇలా మనం కుచ్చులు రెడీ చేసుకున్నాక దాన్ని పైనుంచి పెడుతున్నాను నేను. కింద నుంచి పెట్టకుండా దాన్ని పైనుంచి పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి. దగ్గర కుట్టు పెట్టేసి ఇక్కడ పల్చగా కుచ్చులనేది కూడా కొంచెం దగ్గరగా ఉంటాయి కదా! అలాంటియి జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మనం. ఇలా పైన జిగ్‌జాగ్ ఉంటది కదా! అది నీట్‌గా కనపడేటట్టు చూసుకుంటూ జరుపుకుంటూ కుచ్చుల్ని ఇలా కుట్టయితే వేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తాయన్నమాట. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు నేను. మంచి క్వాలిటీలో. అలా అందుకనేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమైతే మీకు ఉపయోగపడతాయి. ఇంట్లో మనం కుట్టుకున్నా సరిపోతుంది కదా! బయట ఇచ్చేదానికంటే. ఇప్పుడు ఈ ఫ్రాక్ కుట్టాలంటే బయట 1500 పైనే తీసుకుంటారు. అలాంటిది మనమే నేర్చుకుంటే చాలా ఈజీగా మీకెంతో టైం కూడా పట్టదు. ఒక 2 అవర్స్, 3 అవర్స్‌లో మీరు కుట్టేసుకోవచ్చనమాట. కొత్త వాళ్ళైతే కొంచెం ఎక్కువ టైం పడతది. అదే అలవాటైనోళ్ళకైతే వాళ్ళు ఇంకా కొలతలేం లేదు. వాళ్ళకి అందాజుగా తెలిసిపోద్ది కాబట్టి కట్ చేసేసుకొని కుట్టేసుకుంటారు కూడా. ఒక గంట, గంటన్నరలో కూడా కుట్టేసుకుంటారు. ఏమంటే ఈ కుచ్చులు పోయడం ఒకటే లేట్ అయితది. ఇంకా అతకడం అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. కుచ్చులు పోసేది కొంచెం లేట్ అయితదని. మిగతా అంతా జాయింట్లు గానీ, మనం నడుము చుట్టూ జాయింట్ చేసుకునేది, కింద ఫ్రిల్స్ జాయింట్ చేసుకునేది, చేతులు జాయింట్ చేసుకునేది అంతా కూడా చాలా ఈజీ పద్ధతిలోనే ఉంటాయన్నమాట. మన ఛానల్‌లో ఏంటంటే నేను మన వాళ్ళకి బాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అన్నట్టుగా నేను టైం పట్టినా గానీ నేను మొత్తం ప్రతీది ఏ టు జెడ్ మీకు చూపించాలనే విధంగా నేను ప్రతీదీ వీడియో షూట్ చేస్తానన్నమాట. సగం చూపించి, సగం చూపించకుండా అలా ఉండను. ఇప్పుడొచ్చేసి మనకి పైది కుట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్! ఇప్పుడొచ్చేసి లోపల లైనింగ్. నేనెప్పుడైనా గానీ లోపల లైనింగ్ కొంచెం తక్కువనే తీసుకొని 6 ముక్కల లంగా ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా కట్ చేసి నాకు జాయిన్ చేయడం అలవాటనమాట. అందుకనేసి ఇక్కడ నేను 2 మీటర్ల లైనింగ్ మొత్తం వచ్చేసి 3 మీటర్లు తెచ్చాను. టాప్‌కు తీసేయగా టాప్‌కి ఒక అర మీటర్ పోగా మిగిలింది 2.5 మీటర్. ఇక్కడ నేనైతే 6 ముక్కల లంగాలా కట్ చేసేసి నేనైతే ఇక్కడ జాయిన్ చేసేస్తున్నాను. 6 ముక్కలంటే ఇప్పుడు మనం మడత మీద వేసాం కదా! ఇదొచ్చేసి 4 మడతలున్నాయి ఇటు. ఇటొచ్చేసి 4 మడతలున్నాయి. అందుకనేసి మనం 32ని మొత్తం 8 భాగాలు చేయాలి. 32ని 8వ భాగం అంటే ఒక సైడ్ వచ్చేసి 4.5 తీస్తున్నాను. కింద సైడు, పైన సైడు 4.5 అనమాట. పావు ఎందుకంటే మన స్టిచ్చింగ్ కోసం అనమాట. ఇక్కడైతే 4 పొరలు కాబట్టి 4, 4 16 ఇటు, అటు ఒక 4 పొరలు కాబట్టి 4, 4 16 అటు. 16, 16 32 మనకి కరెక్ట్‌గా నడుము సరిపోతుందనమాట. పైనది ఎంత 32 ఇంచులు తీసుకున్నాను కదా! కుచ్చులు పట్టింగా. దీన్ని కూడా 32 ఇంచులు సరిపోతుంది. ఆ పావించు స్టిచ్చింగ్‌కి. మనం అన్ని పొరలు పట్టుకుంటాం కదా స్టిచ్చింగ్‌కి. దానికైతే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడ పొడవు ఎక్కువనే ఉంటది. నేనైతే కట్ చేయకుండా ఉంచేసాను. ఎందుకంటే మళ్ళీ కింద మడతెట్టుకుంటే కొంచెం స్టిఫ్‌గా ఉంటదన్నట్టుగా నేను పొడవైతే కట్ చేయలేదు ఉంచేసాను. ఇక్కడొచ్చేసి ఓపెన్ చేసేయండి. ఈ 2 పెద్ద పొరలనమాట. ముందుకి, వెనక్కి వస్తాయి పెద్ద జాయింట్లు. ఈ చిన్నయి సైడ్‌లో ఏసుకోవాలి. మీకు ఆల్రెడీ నేను మన ఛానల్‌లో 6 ముక్కల లంగా ఎలా కుట్టుకోవాలనేది పెట్టాను. అది చూస్తే మీకు ఐడియా వచ్చేస్తది. ఇక్కడొచ్చేసి జాయింట్ చేస్తున్నాను లోపల లంగాలాగా. అంటే మనం దీనికే పైదానికే జాయిన్ చేసేస్తాం. విడిగా అయితే వేసుకోక్కర్లేదు. లంగా అంటే విడిగా వేసుకోలేమనుకుంటారు. అలా ఏముండదు. దానికి నేను జాయిన్ చేసేస్తాను. ఇక్కడొచ్చేసి పెద్ద ముక్కకి అటు ఇటు చిన్న ముక్కలు జాయిన్ చేసేస్తున్నాను. జాయిన్ చేసేటప్పుడు కూడా చూసుకోండి. క్రాస్‌కి క్రాసే జాయిన్ చేయాలి. స్ట్రెయిట్ జాయిన్ చేయకూడదు. ఒక సైడ్‌దైతే నేను కుట్టి చూపిస్తున్నాను మీకు నేను. ఈ క్లాత్ పట్టుకోవడం కూడా ఒక 1/2 ఇంచు పట్టుకోండి. మరి పావు ఇంచు పట్టుకున్నారంటే మనం అటు ఇటు నడిచినప్పుడు విడిపోతాయన్నమాట. అందుకనేసి ఇది గ్యార ఎక్కువనే ఉంది. చూస్తున్నారు కదా! ఇలా చూసుకున్నా. కరెక్ట్‌గా అయితే మనకొచ్చేసింది ఇక్కడ. ఒక సైడ్ 16, ఒక సైడ్ 16. ఈ 2 కూడా ఇలా జాయింట్ ఒక సైడ్ జాయింట్ చేసేసుకోండి.
చాలామంది ఏంటంటే పైన ఎంతుందో కింద కూడా అంతే తెచ్చుకోవాలంటారు. అలా తెచ్చుకున్న బెటరే గానీ ఎందుకు వేస్ట్ అయితదండి. మళ్ళా కుచ్చులు పెట్టడం వల్ల ఏంటంటే పొట్ట ఇంత ఎత్తుగా కనపడతది. అలా పొట్ట ఎత్తుగా కనపడకూడదు అనుకుంటే ఇలా 6 ముక్కల లంగాలాగా స్టిచ్చింగ్ చేసి కూడా మనం జాయిన్ చేసుకుంటే పొట్టనేది అసలు ఎత్తుగా అసలు కనపడదు. ఇప్పుడేమైతదంటే లోపల కుచ్చులు పెట్టేసి పైన కుచ్చులు పెట్టేస్తే వాళ్ళు ఇంత లావు కనిపిస్తారు. అందుకనేసి ఈ పద్ధతిలో వేసుకోండి లైనింగ్ చాలా బావుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా! లోపల నుంచి నేనంతా కూడా దీనికి జాయిన్ చేసేస్తున్నాను. ముందు దీనికి అటాచ్ చేసేసుకోండి. మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ కూడా. ఫ్రెండ్స్ మీకెక్కడైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను కామెంట్‌లో మీకు వెంటనే రిప్లై కూడా ఇస్తాను. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత జాయిన్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఇంకా పైది రెడీ చేసుకోలేదు. ముందైతే కిందే రెడీ చేస్తున్నాను నేను. చూస్తున్నారు కదా! లైనింగ్, మెయిన్ క్లాత్ ఇలా జాయిన్ చేసేస్తున్నాను ఫస్ట్. ఇలా జాయిన్ చేసేసిన తర్వాత ఒకటేసారి ఇంకా బారుగా ఒక స్టిచ్ వేసేస్తాననమాట. అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్‌లో ఇంకా కూడా బోట్ నెక్ వీడియోస్, బ్లౌజుల వీడియోలయితే చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ కూడా చూడండి. అంతా కూడా నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు అన్నీ కూడా బాగా అర్థమవుతాయి. ఇక్కడొచ్చేసి ఒక స్టిచ్ అయితే లోపల వేస్తున్నాను. ఇంకో స్టిచ్ పైన వేసుకుందాము. ఇలా నీట్‌గా సర్దుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే మనం కుచ్చులు ఉంటాయి కదా! చిన్న చిన్న కుచ్చులు వాటి మీద పడినాయి అంటే మళ్ళీ చూసేదానికి బాగోదు బయట నుంచి. అందుకనేసి జరుపుకుంటూ చేత్తో లోపల నుంచి అంతా నీట్‌గా సర్దుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇక్కడైతే మనకి సమానంగా పైన నడుము అలానే కింద బాడీ అంతా కూడా సమానంగా సరిపోయింది కదా! ఎప్పుడైనా మనకి లూజ్ కావాలనుకున్నప్పుడు ఈ సైడ్ నుంచి ఇప్పుకొని మనం 2, 3 కుచ్చులు తీసుకుంటే లూజ్ అనేది వస్తూ ఉంటది. ఇక్కడొచ్చేసి పైన ఒక అనుగుడు కుట్టులాగా అయితే వేస్తున్నాను. కింద కుచ్చుల మీద పడకుండా పైన బాడీ పైన పడేటట్టే వేస్తున్నాను మధ్యలోకి. ఇలా వేసుకుంటే ఏమైతదంటే మనకి నడుము దగ్గర స్టిఫ్‌గా ఉంటదనమాట. బెల్ట్ ఎలా పట్టి ఉంటదో అలా అనిపిస్తదనమాట ఇది. ఇలా కుట్టి వేసుకోవడం వల్ల. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవాలి ఇంకా స్ట్రెయిట్‌గా. ఇక్కడ నేనేమనుకున్నానంటే చేతులు ఇలాగ వేసేసుకుంటదిలే కుచ్చులేం అవసరం లేదేమో అనుకున్నాను. కానీ కుచ్చులు కావాలని అడిగిందనమాట. ఇంక మనకేం ముక్క ఎక్కడా లేదు. కింద కుచ్చులు పెట్టిన దగ్గర కొంచెం మిగిలిందనమాట. మిగులుతాం అంటే పెట్టేస్తే కుచ్చులొచ్చేస్తాయి. అమ్మాయి ఏంటంటే రబ్బర్ బ్యాండ్ ఏదో వెనక తలలో పెట్టుకుంటాం కదా! అది అడిగింది. దానికోసమని చిన్న ముక్క ఉంచాను. అది మనకి ఇక్కడ చేతుల దగ్గర వేయడానికైతే ఉపయోగపడిందనమాట ఆ ముక్క. లేకపోతే కరెక్ట్‌గా మనం ఎంత తెచ్చామో బయట నుంచి కొని అంతా ఇక్కడ పెట్టేసుకోవడం అయిందనమాట. ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్ నేను లైనింగ్‌కి విడిగా మెయిన్ క్లాత్‌కి విడిగా జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ నడుము దాకా సేమ్ 2 కలిపేసొచ్చేయాలి. ఈ నడుము దగ్గర నుంచి ఇక్కడ ముందైతే మెయిన్ క్లాత్ మీద నుంచి వేస్తున్నాను. లైనింగ్ లోపలికి పెట్టేసుకొని, ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లైనింగ్ తక్కువ ఉంది కాబట్టి పట్టేయకుండా ఉంటుందనమాట. దేనికది ఏ పొరకు ఆ పొర విడివిడిగా ఉంటాయి. ఇలాగొకటి మీరు ఎప్పుడైనా కుట్టినప్పుడు ఇలా ట్రై చేయండి. 2 కలిపేసుకోకుండా సేమ్ ఉంటే లైనింగ్‌లు కలిపేసుకోవచ్చు. పైన ఎంతుందో కింద కూడా లైనింగ్ అంతే ఉంటే కలిపేసుకోవచ్చనమాట. మనకేంటంటే తక్కువుంది కదా! 6 ముక్కల లంగాలా కట్ చేసి కుట్టాం కాబట్టి మనకి అందుకనేసి విడివిడిగా జాయింట్ అయితే చేస్తున్నాను నేను. ఇప్పుడు లోపల వేసేసాం కదా! ఇప్పుడొచ్చేసి లైనింగ్ మీద వేస్తాను. ఇలా మనం డ్రెస్సులు కుట్టుకున్నప్పుడు కూడా అంబ్రెల్లా ఫ్రాకులుంటాయి కదా! ఏట్లికైనా నేను ఇలా వేసుకుంటే
మనకి నీట్గా ఉంటుంది అనమాట. గేర్ అలాగా అనిపిస్తుంది, పట్టేయకుండా ఉంటుంది. దేనికది జాయిన్ చేసుకుంటే. ఇప్పుడు లైనింగ్ మీద వేస్తున్నాను. ఇది లోపలికి గెంటేసుకొని కిందకి వచ్చేసరికి రిప్ లాగేసుకొని, ఇక్కడ పెద్దగా ఉందని చెప్పాను కదా, ఇక్కడ మార్క్ చేసుకొని ఎంతైతే పొడవు ఉందో అంత మార్క్ చేసుకొని చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు పై క్లాత్ కంటే కూడా లోపల లైనింగ్ ఒక 2 ఇంచెస్ పైకి ఉండాలి. 3 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ కానీ. ఇక్కడ నేను ఎంత పొడవు అయితే వచ్చిందో అంత పొడవు మార్క్ చేసుకున్నాను. ఆ మార్క్ వరకు మడత పెట్టేసుకొని కుట్టేస్తున్నాను. చుట్టూ కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి.